ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షనర్ల పెంపు అమలు చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పెన్షనర్లను పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు దొడ్డే శంకర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వెంటనే పెన్షనర్లను ఇచ్చిన హామీ నాటి నుండి బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు నేరెళ్ల ఓదెలు, పార్టీ ప్రధాన కార్యదర్శి మారేపల్లి మల్లేష్, ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నారు. మరి గౌరవశ్రీ మందాకృష్ణ మాదే గారి ఆదేశాల మేరకు వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మేనిఫెస్టోలో ఏదైతే మాట అయితే ఇచ్చిండో ఆ మాట ఇచ్చినటువంటి ప్రకారం 2000 నుంచి వెళ్ళి 4000, 4000 నుంచి వెళ్ళి 6000 రూపాయలు పెంచుతామని అందరి ఓట్లు ఆయన దండుకొని ముఖ్యమంత్రి అయిండు. అయిన తర్వాత కూడా ఆ మాటను అనేది ఊసే ఎత్తకుండా చేస్తాడు. కాబట్టి దీని మీద మందకృష్ణ మాదిగా వికలాంగుల తరపున, వృద్ధుల తరపున, ఒంటరి మహిళల తరపున, అందరి తరపున, అన్ని పక్షాల తరపున ఆయన పోరాటం చేయడానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. తక్షణమే నువ్వు 4000 రూపాయల నుంచి వెళ్ళి 6000 రూపాయలు వెంటనే అమలు చేయాలని మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు నూతన పింఛన్లు అమలు చేయాలని చెప్పేసి ధర్నా కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించడం జరుగుతూ ఉంది. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ వైపు నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు 2000 రూపాయలు పెంచుతానని చెప్పేసి మాట ఇచ్చింది. పెంచుతామన్న పింఛను అమలు తక్షణమే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం కూడా అనేక సార్లు క్యాంపులు నిర్వహించింది. ఈ ప్రభుత్వం కూడా క్యాంపులు నిర్వహించింది. అనేక మంది వికలాంగులు, వృద్ధులు, వితంతువులు పింఛను కోసం ఎదురు చూస్తూ ఉండరు. ఆ క్యాంపులు పెట్టడం వరకు సరిపోతా ఉంది, సర్టిఫికెట్లు ఇవ్వడం వరకు సరిపోతా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా నూతన పింఛను ఇచ్చినటువంటి దాఖలు కానడం లేదు. తక్షణ నూతన పింఛను కూడా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం.